పనులు చేసేసాం, బిల్లులు రాలేదు, వడ్డీలు కట్టుకోలేకపోతున్నామని ఇన్నాళ్ళు బాధపడిన గ్రామస్థాయి కాంట్రాక్టర్లకు మంచి రోజులు రాబోతున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్ అధికారులతో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు సమావేశమయ్యారు. చీపురుపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 4 మండలాల ఎంపీడీఓలతో మాట్లాడిన ఆయన సగంలో ఆగిపోయిన అంగన్వాడీ, స్కూల్ బిల్డింగ్లను గుర్తించి వాటిని పూర్తి చేయాలన్నారు. అలాగే 6 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ₹1,50,00,000 చిరు కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించాలన్నారు. ఉపాధి హామీ నిధుల ద్వారా పాత బకాయిలు చెల్లించడమే కాకుండా అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండల డెవలప్మెంట్ అధికారులదేనని ఆయన సూచించారు. గ్రామాల్లో ఎవరికైనా సమస్యలుంటే మండల నాయకులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, గొర్ల మండల మాజీ ఎంపీపీ వెన్ని సన్యాసి నాయుడు, చీపురుపల్లి పట్టణాధ్యక్షుడు గవిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఎంఆర్ఓల పేరు ఆర్డీఓలకు కూడా తెలియదేమో అనుకుంటున్నాను. 54 సబ్జెక్ట్స్ ప్రతిదీ ఆయన రివ్యూ చేశాడు. అప్పుడు ఆయన కంపెనీ పైనే ఉంటాడు. దానికి చాలా నాకు 28 ఏళ్ళప్పుడు మున్సిపల్ మంత్రి. నమస్కారం. ఈరోజు పంచాయతీరాజ్ ఆఫీసర్స్, మండల ఎండిఓలు, అలాగే మండల పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీలు, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ చూసేటటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ కలిసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి గత 6 సంవత్సరాల క్రితం నుంచి ఉండిపోయే పెండింగ్ వర్క్స్ ఏవైతే అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, రోడ్లు కానీ, అలాగే చెరువుల పనులు కానీ, ఇరిగేషన్లో నార్మల్ మెయింటెనెన్స్ వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా నియోజకవర్గానికి సంబంధించి ఈ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వర్క్లన్నింటి మీద కూడా 6-5 సంవత్సరాలు బిల్లులు రాకపోతే వీళ్ళేమి రెగ్యులర్ కాంట్రాక్టర్లు కారు, ఎప్పుడు పనిచేసే కాంట్రాక్టర్లు కారీలు, చిన్న చిన్న రైతులు ఎవరి గ్రామంలో వాళ్ళు ఈ చిన్న వర్కులు చేసిన వాళ్ళు కాబట్టి అవన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళందరికీ అందాలనే పరిస్థితి ఉంది. అదేవిధంగా డెవలప్మెంట్లో స్కూల్ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, రోడ్స్ కానీ, అలాగే సిమెంట్ రోడ్స్ కానీ ఏవి ఆగడానికి వీల్లేదు. డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా సకాలంలో జరగాలి అని చెప్పి ఈరోజు రివ్యూ చేసుకున్నాం. అన్నీ కలిసి ₹1,50,00,000 పాత బకాయిలన్నీ కూడా వీళ్ళకి రావాల్సి ఉంది. అదే కాకుండా ఆగిపోయినటువంటి బిల్డింగ్స్ కూడా ఇంకో 5-6 కోట్లకు సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్ ఏదైతే గవర్నమెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎన్ఆర్ఈజీఎస్తో సహా ఇస్తారో వాటన్నిటిని కూడా పూర్తి చేయడానికి ఐడెంటిఫై చేయమని కూడా ఆఫీసర్లకు చెప్పి సగంలో అయిపోయినవి పడిపోయబోయే ఉండేటటువంటి స్కూల్ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, అదేవిధంగా లైబ్రరీ బిల్డింగ్స్ ఇలాంటివి ఏమున్నా వీటిల్లో చేసుకోవడం కోసం ఐడెంటిఫై చేయమని కూడా ఈరోజు వీళ్ళకి చెప్పుకున్నాం. అవి కూడా చేస్తాం. ఎప్పుడు కూడా గ్రామాలే పట్టుకొమ్మలు మరి డెవలప్మెంట్కి. అలాంటి గ్రామాల్లో ఉండేటటువంటి రైతాంగం మరి వీళ్ళు పండించినటువంటి పంటే మన అందరం భోంచేస్తున్నాం. అందువల్ల రైతుకి, గ్రామీణ ప్రాంతానికి ఎప్పుడు కూడా అండదండగా ఉండేటటువంటిది. ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా గ్రామ ప్రాంతాల్లోనే ఉంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీలకు వెన్నెముక. తెలుగుదేశం పార్టీకే బీసీలు వెన్నెముక. అలాగే హరిజన, గిరిజన, బలహీన బడుగు వర్గాల అందరితో కూడా ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాగోగుల కోసం ఎక్కువ టైంని స్పెండ్ చేస్తూ, ఫండ్స్ని కూడా ఎక్కువ ఇస్తూ, పనులు సకాలంలో జరిగే విధంగా కూడా తీసుకునే అలవాటు తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అదే రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు మరి లోకేష్ బాబు గారికి, అందరికి కూడా తెలుగుదేశం పార్టీ మరి ఈ కార్యక్రమాలు ముందుకు చేసుకొని వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మన నియోజకవర్గం లెవెల్లో కూడా అదేవిధంగా మిగతా అన్నిటిలో కూడా ఇలా చేయాలని వాళ్ళు చెప్తున్నారు. అందరూ
ఎవరికి వాళ్ళే చేసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చీపురుపల్లి నియోజకవర్గంలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.